హైదరాబాద్ అన్న మాణిక్యరావు గారికి, పెద్దలు మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారికి, అదేవిధంగా క్రాంతి గారికి, మరి మన పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి మన బాలమల్లు గారి అన్నగారికి, అదేవిధంగా మన నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి మన చంద్రగౌడ గారికి, అదేవిధంగా DCMS వైస్ మన DCSMS చైర్మన్ అయినటువంటి శివకుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మన శ్రీని గారికి, మాణిక్యం గారికి, అదేవిధంగా జయపాలన్న గారికి, అంకిన్ గారికి, మాణిక్యం గారికి, నరహరి గారికి, బుచ్చిరెడ్డి గారికి, ఇంకా సభావేత్తలు చాలా మంది నా సోదరులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, సభ ముందు ఉన్నటువంటి మా అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు, పత్రికా మిత్రులకు, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు మన పార్టీ మరి రెండు కీలకమైనటువంటి విషయాలపైన మనం ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటిది SIR అయితే, రెండవది మన పార్టీ మెంబర్షిప్ కి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్. ఈ రెండు కూడా మన పార్టీకి చాలా కీలకమైనవి. ఎందుకంటే ఈరోజు SIR నడుస్తా ఉంది గ్రామాల్లో. మన పార్టీ కూడా మరి BLS ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ BLS కూడా బాధ్యతగా వ్యవహరించి ఈ ఓటు నమోదు కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. వారిని గైడ్ చేయడానికి మండల్ కోఆర్డినేషన్ కమిటీస్ కూడా ఉన్నాయి. వారు కూడా తన శ్రద్ధ వహించాలని కోరుకుంటానని. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా కీలకమైనది. ఆ హక్కు సక్రమంగా నిర్వహించుకోవాలంటే ఓటర్ ప్రక్రియ అనేది మరి మనకు పారదర్శకంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం BLAs ఎవరైతే వస్తున్నారో వారికి BLAలు సహకరించి సంబంధించినటువంటి మన ఈ ఓటర్ ఎన్రోల్మెంట్ కి ఏదైతే జరుగుతూ ఉందో వారితో పాటు ఇల్లు తిరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయో వాటిని తిరిగి నింపి ఇచ్చే బాధ్యత మన BLL తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే అది ఒక ప్రక్రియ పెద్దగా ఉంది. దాన్ని నింపాలంటే అందరికీ సాధ్యమైనటువంటి పరిస్థితి కాబట్టి మన పార్టీ బాధ్యులుగా ఉన్నటువంటి BLAలు వాటిని నింపి తిరిగి ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే మన పార్టీకి ఓటరు మరీ ముఖ్యం. అదేవిధంగా ఓటు అనేది కూడా చాలా విలువైనది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మన మెంబర్షిప్ కు సంబంధించి కూడా మరి ఈ రోజు మనము ఎక్కువ శాతం మెంబర్షిప్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా అనుభవం ఉన్నటువంటి యువకులు, ఆండ్రాయిడ్ ఫోన్ బాగా ఉపయోగించేటువంటి, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి యువకుల్ని మనం ఇవ్వడం జరిగింది. వారికి కూడా శిక్షణ ఇచ్చి యాప్ వచ్చిన తర్వాత వాళ్ళ మెంబర్షిప్ ని ఎక్కువ చేసుకునే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ రెండు విషయాల్లో ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మరి ఆ ఓటర్ ఏ విధంగా స్పందిస్తున్నారు అన్నది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన వారి యొక్క నిరసన వ్యక్తం చేసుకునేటువంటి మనకు కనిపిస్తుంది. వారిని మనం బాగా మరి మన పార్టీకి దగ్గర చేసుకునేటువంటి కార్యక్రమం ఈ ఓటర్ నమోదు కార్యక్రమంలో మనకు తెలుస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది మనకు ఎలక్షన్స్ లో ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్లాల్సిందిగా కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు చేసిందంతా కూడా తప్పు అని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే రైతు బీమా లేదు, రైతు భరోసా లేదు, రైతు కొనుగోలు కేంద్రాల్లో మనం ఎంత కష్టం జరిగిందో మనం అందరూ చూడడం జరిగింది. కరెంటు సరిగ్గా ఇస్తలేరు, బోనస్ ఇస్తలేరు. మరి ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ మనం దాన్ని తిరిగి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనం చేసినటువంటి గొప్పతనం చెప్పకుండా మరి మనని అనవసరంగా ప్రజల్లో ఏంటంటే తప్పుదారి పట్టించే విధంగా కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయడం జరుగుతుంది. నిన్నటికి నిన్న మన ముఖ్యమంత్రి గారు మొన్న ఒక సమావేశంలో సవాల్ విరుస్తూ మరి మన హరీష్ రావు గారిని, KTR గారిని చర్చకు రండి, మీరు చేసినటువంటి అప్పులపైన అన్నారు. మన పెద్దలు ఇద్దరు కూడా మరి అసెంబ్లీలో బాలాడుతున్నారు, అదేవిధంగా బయట కూడా మరి గట్టిగా కౌంటర్ ఇస్తా ఉన్నారు. వాళ్ళిద్దరు రెడీగా నిన్న మనం అంటే ముఖ్యమంత్రి గారేమో సవాల్ ఇస్తారు, మంత్రులు దాన్ని స్పందించి రమ్మంటారు. నిన్న పోదామని వాళ్ళిద్దరు రెడీ అయితే వాళ్ళు ఎక్కడో దాచుకున్నారు. మరి మీ అధికారం ఉంది, పోలీసు వాళ్ళు మీ చేతులు ఉంటారు. మీకు భయం లేకుంటే మరి BRS పార్టీ ఏం తప్పు చేయనప్పుడు మరి మీరు ఎందుకు వారిని సవాల్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు వాళ్ళని రానివ్వలేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. కాబట్టి వారికి మాట్లాడేటువంటి అవకాశం లేదు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏం లేవు. అందుకనే వారు చర్చకు భయపడి చేసి దాచుకోవడం జరిగింది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
మరి ఎక్కువ మాట్లాడింది ఎందుకంటే పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడాలి, వాళ్ళు రియాసి మీటింగ్ ఉంది కాబట్టి మరి వారు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా ఈ రోజు మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వచ్చే విధంగా మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా ఈ ఎస్ఐఆర్ పైన అదేవిధంగా మెంబర్షిప్ ఎన్రోల్ పైన కీలకంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంగా వ్యవహరించినటువంటి పెద్దలైన సీతా ప్రభాకర్ గారికి, పెద్దల హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. అందరూ నిద్రవుతున్నారా ఇది? జై తెలంగాణ, జై తెలంగాణ. సునీత గారు ధన్యవాదాలు. ఇప్పుడు మన ట్రబుల్ షూటర్ మన అప్పసంలో ఎదురు చూస్తున్నటువంటి అమ్మ హరిశన్నను మార్గదర్శనం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. ఇది కొంచెం ఇది జరుపున్నాను, ఇది కొద్దిగా జరుపు, వాళ్ళకి ఇబ్బంది అవుతున్నాడు, ఇంకా కొంచెం జరపగలిగితే రైట్. ఓకేనా?